ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కుడికాలే ఎందుకు పెట్టాలి? జై శ్రీరామ్. ఇంటికి వచ్చిన వాడు మిత్రుడైతే, ఇంటి యజమాని యొక్క శ్రేయస్సు కోరేవాడైతే రాజద్వారంలో నుంచి వచ్చి తన కుడికాలు పెట్టి ఇంట్లోకి రావాలి. అందుకే రాజద్వారే రాజగృహే అంటారు. ఆ ఇంటి యజమానిని చంపాలన్న ఆలోచనతో ఉన్నవాడైతే, శత్రువైతే, లేదా ఏదో కీడు చేయాలన్న తలంపుతో వచ్చిన వాడైతే పెరటి ద్వారం నుంచి వెళ్లి ఎడమకాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకే చూడండి, దొంగలందరూ వెనక తలుపులు బద్దలు కొట్టుకుని వస్తారు దొంగతనానికి. అందుకే మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వీధి తలుపు వేసేసి పెరట్లో నుంచి రండి అనకూడదు. వీధి తలుపు తీసి వీధి తలుపులో నుంచే రండి అనాలి. కొత్తగా పెళ్ళైన వధూవరులు కానివ్వండి, ఒక గుడికి వెళ్ళనివ్వండి, ఒక వ్రతం చేసుకోనివ్వండి, మనమందరం కుడికాలు ముందు పెట్టి ప్రారంభిస్తాం కదా. అందుకే హనుమ లంక చేరినప్పుడు ముందు తన ఎడంకాలు మోపి వెనక నుంచి వెళ్ళాడు. అలాగే జరాసంధుణ్ణి చంపడానికి భీముడు, అర్జునుడు, కృష్ణ భగవానుడు వెళ్ళినప్పుడు వెనక ద్వారం నుంచే వెళ్ళారు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మహాభారతంలో జరాసంధుణ్ణి చంపింది ఎవరు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.